హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మళ్ళీ తాజాగా ప్రజలపై దాడికి పాల్పడ్డారు, దోపిడీకి పాల్పడ్డారు. లావణ్య అనే మహిళ బైక్ పై వెళ్తూ ఉండగా, టూ వీలర్ మీద వెళ్తూ ఉండగా వీళ్ళు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లనేది తెలుస్తున్నాం. రమేష్, ఈ తాజా దొంగతనానికి సంబంధించి మొత్తం సమాచారం ఏంటి? సైబరాబాద్ పరిధిలో చైన్ స్నాచర్ తెచ్చుకోవడం జరిగింది. బైక్ పై భర్తతో కలిసి వెళ్తున్న ఆరంగల్ చౌరస్తాలో భర్తతో కలిసి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా చైన్ స్నాచర్లు వెనుక నుంచి మహిళ మెడలో ఉన్న గొలుసును లాగే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో ఒక సంవత్సరం ఏడాది వయసు ఉన్న బాబు సాకెట్తో బైక్ పైన ఆ మహిళ వెళ్తున్నది, లావణ్య వెళ్తున్నది. అయితే సమయంలో ఆ చైన్ స్నాచర్ ఒక్కసారిగా లాగడంతో మహిళ ఒక్కసారి కింద పడిపోయింది. తర్వాత బాబు కూడా కింద పడడంతో బాబు పూర్తిగా ఎడమకాలు పూర్తిగా చిత్రమైపోయింది. ప్రస్తుతానికి ఎడమకాలు కూడా పనిచేసే పరిస్థితులు లేదు. అయితే చైన్ స్నాచర్లు కింద పడిన మహిళ మేల నుంచి బంగారు గొలుసులు లాక్కొని పారిపోయారు. తర్వాత ఈ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరోవైపు దీంట్లో ప్రధానం చూసినట్లయితే మహిళకు కూడా గాయాలు కావడం జరిగింది. మరోవైపు ఆ బాబుకు సంబంధించిన కాలు మొత్తం కూడా చిత్రం కావడంతో ఆ బాబు కాలు కూడా కదిలిన పరిస్థితిలో ఉంది. చైన్ స్నాచర్లు పూర్తిగా దారుణంగా ఎక్కడ కూడా దగ్గర రెచ్చిపోతున్నారు. నిన్న సాయంత్రం ఇటు పీజీ ఎక్స్ప్రెస్ వద్ద ఒకటే సమయంలో 2 చోట్ల ఇదే మాదిరిగా చైన్ స్నాచింగ్ చేశారు. దాని తర్వాత పక్కన కొద్ది దూరంలో ఒక 6 కిలోమీటర్ల దూరంలో నారాయణగఢ్ చౌరస్తాలో ఈ మహిళ మెడలో నుంచి కూడా చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి ఇప్పటికే చైన్ స్నాచర్లు పట్టుకోవడానికి అటు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున అటు ప్రత్యేక బృందాలను పెట్టి ఆయుధాలతో కూడిన ప్రత్యేక బృందాలను పెట్టి ఈ స్నాచర్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఈ స్నాచర్లు ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉన్నారు. అయితే స్నేచర్లు త్వరలోనే పట్టుకుంటామని చెప్పి అటు పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.